హాయ్ అండి. పాతకాలం చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనం నేనైతే రాగండ్లు తీసుకున్నానండి. ఇవి రాగండ్లు శుభ్రం చేసేసుకొని కాస్త వీటికి పసుపు, ఉప్పు, కారం రాసేసుకొని పక్కన పెట్టేసేసుకొని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, అల్లం ఇవి మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టుకొని, కాసిన ధనియాలు, అలాగే మెంతిపిండి, లవంగాలు, గసగసాలు, చెక్క కొంచెం లైట్గా వేయించుకొని మనం పొడి పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఇనప బాండీ పెట్టుకోండి, ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుందండి. మనకు కూరకు సరిపడా నూనె పోసుకొని, దీంట్లో ఎక్కువ నూనె అవసరం లేదండి. అలాగే జాపత్రి కొంచెం వేసుకొని బిర్యానీ ఒక చిన్న ముక్క వేయండి, సరిపోతుంది. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. ఇది కాస్త బాగా వేగిన తర్వాత మనకు కొంచెం లైట్గా కలర్ మారి ఆ పచ్చి వాసన పోతుంది కదా, అంతవరకు వేయించాలండి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేసి ఒక పావు గంట సేపు కొంచెం ఉడకనివ్వాలండి సన్నని సెగ మీద. అది ఉడికింది అని మనకు అర్థమైనప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేయాలి, కొత్తిమీర లాంటివి వద్దండి. ఇంకా అది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకప్పుడు మనం ఈ చేప ముక్కల్ని దాంట్లో వేసేయటం అనమాట. ఇంకా ప్రత్యేకంగా మనకు ఉప్పు కారం ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా ముక్కలు పెట్టేసేసి దానిపైన సరిపడా మూత ఏదన్నా పెట్టి లైట్ సిమ్లో పెట్టి మనకు ఉడికింది అనుకునేంతవరకు ఉడకనివ్వండి. తర్వాత పాతకాలం వంట అంటే ఇదేనండి స్పెషల్. అసలు ఆవకాయ నూనె అండి లాస్ట్లో వేస్తే దాని టేస్టే వేరుగా ఉంటుందండి. మనం ఫస్ట్గా చెప్పుకున్నాం కదా గరం మసాలా లాంటిది మసాలా, ఇదేనండి పాతకాలం మసాలా. అప్పట్లో ఇవే వేసేవాళ్ళు, ఇప్పట్లాగా ఇవన్నీ గరం మసాలాలు లేవు అప్పట్లో. నేనైతే ఇప్పటికీ ఎప్పటికీ అదే మసాలా వాడతాను. ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత రెడ్ కలర్ కనపడుతుందో. అది మనం కారం ఇంట్లో పట్టించుకున్నదైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.